హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. పాప చూడండి ఏడుస్తుంది. ఇంకా బట్టలు వేయాలి మిషన్లో. సరే అనేది పక్కన పెట్టి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాము. టిఫిన్ చేసి మిషన్లో బట్టలు అయితే వేసినాను. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేయడానికి అయితే పూజ సామాన్లు అయితే కడుగుతున్నాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టుకున్నాను. నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్. షార్ట్స్ కూడా పెడుతున్నాను, వీలైనంత వరకు అయితే షార్ట్స్ కూడా చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి అనేసి అయితే నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే నైట్ వచ్చేసిన. ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే చేయాలనేసి అయితే పూజ అయితే చేస్తున్నాను. నేనైతే పీతాంబరిలో కొంచెం సర్ఫ్ అయితే వేసుకొని అయితే నేను పూజ సామాన్లు అయితే కడుగుతా. మళ్ళీ సర్ఫ్ మళ్ళీ సపరేట్ అయితే యూజ్ అయ్యాను నేను. మీరు ఎలా యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా యూజ్ చేశాను. మీకు నచ్చినట్టయితే ఒకసారి ఇలా యూజ్ చేసి చూడండి, మంచిగా ఉంటుంది. సబ్బు సపరేట్ సర్ఫ్ సపరేట్ పెట్టకంటే పీతాంబరిలని కొంచెం సర్ఫ్ అయితే వేసుకోవాలి. ఒకటేసారి అయితే మంచిగా అవుతాయి. ఇంకా నేనైతే అంగన్వాడీకి అయితే వెళ్ళాలా. పూజ చేసినాక అయితే నేను అంగన్వాడీకి వెళ్తాను. ఎందుకంటే అంగన్వాడీ నుంచి అయితే ఎగ్స్ ఇంకా బాలామృతం వస్తుంది కదా చిన్నపిల్లలకి, అలా అనేసి మా మీటుకు అయితే ఇస్తారు బాలామృతం ఎగ్స్. ఇంకా పోవడానికి టీచర్ అయితే కాల్ చేసింది, పోవాలి. ఇప్పుడైతే నేను పూజ చేస్తున్నాను. మనము దేవుడికి పూజ ఎలా చేసినా దేవునికి నచ్చుతుంది ఫ్రెండ్స్. కానీ మనము హార్ట్ఫుల్గా పూజ చేయాలి. అంటే మనస్ఫూర్తిగా పూజ చేయాలి. మన మైండ్లో ఒకటి పెట్టుకొని అయితే అట్లా పూజ చేయొద్దు. మంచిగా ప్రశాంతంగా పూజ చేయాలి. నేనైతే ఇలా చేస్తున్నాను. నా పూజ ఎలా ఉందో ఒక లైక్ అయితే చేయండి. నేనైతే ఫ్లవర్స్ అయితే తెచ్చుకోలేను, ఎందుకంటే ఇంకా పాప కింద ఉంది, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. నేను కిందికి వెళ్తే మా పాప నన్ను చూసి మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ పని చేసుకుని కదా అనేసి అయితే నేనైతే అలానే దీపం పెట్టేస్తున్నాను. దేవుడికి అయితే ఫ్లవర్స్ లేవు. ఇంకా ఫ్లవర్స్ తెచ్చుకుందాం అనుకునేసరికి పాప ఏడుస్తుందని అయితే నేనైతే మళ్ళీ వెళ్ళలేదు, ఇంకా షాప్కి వెళ్ళాలి అనేసి అయితే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా మన వీడియోస్ ఫుల్ వీడియోస్ చూడండి. నేను ఎవరి దగ్గర మాట్లాడుకుంటూ పూజ చేస్తున్నా అంటే మా అక్క వాళ్ళ పాప వచ్చింది. ఇంకా మా పాపని తీసుకొని అయితే వచ్చేసింది. మా పాప అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండే. ఇంకా మా అక్క వాళ్ళ పాప ఇద్దరు అయితే వచ్చారు. ఫైనల్గా పూజ చేసి మేము ముగ్గురం అయితే అంగన్వాడీకి అయితే వెళ్తాము. అంగన్వాడీకి వెళ్ళి అక్కడ టీచర్ ఓకే అంటే వీడియో తీయడానికైతే ట్రై చేశాను. లేదంటే వీడియో అయితే పెట్టా. నెక్స్ట్ ప్రిన్స్ స్కూల్కి వెళ్ళిపోయిండు. ప్రిన్స్ వచ్చే వరకు అయితే వంట చేయాలి. నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా ఇంట్లో అంతా పని చేసుకునే వరకు ఈ టైం అయింది. ఇంకా మనం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. ఎక్కడ సామాన్లు అక్కడనే. ఇంకా నేను వచ్చి అంత ఇల్లు క్లీన్ చేసుకొని తుడుచుకొని బట్టలు వేసి అన్నీ చేసే వారికైతే ఈ టైం అయింది నాకు. ఇంకా పాపకి స్నానం చేయించి పాపని రెడీ చేసి తీసుకొని వెళ్తాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను నైట్ వచ్చినాను, మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే ప్రిన్సీ స్కూల్ మిస్ అవుతుండు కదా అనేసి నేనైతే వచ్చినాను. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిన్సీకి. ఇంకా స్కూల్లో అయితే ప్రాక్టీస్ చేయిస్తారు కదా. ఇంటి దగ్గర అయితే మన మాట వినరు. మా ఇంట్లో ఉంటే మా ప్రిన్సీ మా మాట వింటాడు. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ప్రిన్సీకి గారాబం ఎక్కువ అక్కడ. సరేలే పోనీలే, ఇక్కడ ఉన్నప్పుడు కూడా చదువుకోవడమ్మా ఆడుకోనిలే అంటారు ఇంట్లో వాళ్ళు. అందు గురించి అంటే ప్రిన్స్ అక్కడికి వెళ్తే చదువుకోడు. ఇంకా పోనీలే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉండాలనేసి నేనైతే ఏం ఫోర్స్ చేయను. ఇంకా అట్లా అనేస్తే మా ఇంటికి వచ్చిన. మళ్ళీ అయితే నేను రేపు వెళ్తా. ఏంది అప్పుడే మీ ఇంట్లో ఉంటారు, అప్పుడే మమ్మీ వాళ్ళ ఇల్లు అంటారని కన్ఫ్యూజ్ కాకండి మీరు. ఎందుకంటే మాకు మమ్మీ వాళ్ళ ఇంటికి కొంచెమే డిస్టెన్స్. అట్లా అనేసి నేను పోతుంటూ వస్తుంటా, కానీ ఎక్కువ పోను. ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే వెళ్తా. ఇప్పుడైతే నేను పూజ చేస్తున్నా చూడండి. నా పూజకైతే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇంకా ప్రిన్స్ అయితే వస్తాడు ఇంకొంతసేపు అయితే 1 వరకు వచ్చేస్తాడు ప్రిన్సీ. ఇంకా పూజ చేసి అయితే నేను వెళ్ళాలి. ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు, రైస్ అయితే అయిపోయింది. ఇంకా బట్టలు ఉన్నాయి ఆరేయడానికైతే బట్టలు ఆరేయాలి.
చూద్దాము. స్కూల్ నుంచి వచ్చినాక అయితే బట్టలు అయితే ఆరేస్తా. ఇప్పుడైతే ఏం వెయ్యను, ఎందుకంటే టైం లేదు. టీచర్ 12:30 వరకే రమ్మన్నది. మా పాప అయితే ఇక్కడ నా దగ్గర మాట్లాడుతుంది. మా పాపతో మాట్లాడుకుంటూ అయితే నేను పూజ అయితే ఫినిష్ చేసినాను. చూడండి ఫ్రెండ్స్, నా పూజ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, చూపిస్తా. చూడండి, నేనైతే ఇలా చేశాను. ఫైనల్గా పూజ అయిపోయింది. మీ అంగన్వాడీ కూడా వచ్చిన టీచర్ చూడండి. వీళ్ళంతా పిల్లలు. ఇక్కడ ఆంటీ కింద గిన్నెలు పెడుతుంది కదా, డీక్షలు. ఈ ఆంటీ ఆయమ్మ, మేమందరం పోయినాము. పిల్లలు చూడండి. ఇక్కడ అంగన్వాడీ అయితే బాగుంది, ప్లే స్కూల్ లాగానే ఉంటుంది సేమ్. ఈరోజు అంగన్వాడీలో వచ్చేసి ఎగ్ బిర్యానీ అంట పిల్లలకి. ఫైనల్ ఇంటికి వచ్చేసిన బట్టలు చూడండి ఫ్రెండ్స్, ఇన్ని బట్టలు ఆరేయాల. ఇంకా కొన్ని అయితే దీంట్లో ఉన్నాయి, అన్నీ వేయలేను నేను. మీరు కామెంట్ చేయకండి అన్నీ ఒకటేసారి వేసిరా అని. చూడండి, బట్టలు కూడా ఆరేసిన. పాపకి తినిపించిన. ఫ్రెండ్స్ కూడా తింటుండు, స్కూల్ నుంచి వచ్చిండు. ఇంకో మా పిల్లలు చూడండి ఇంటి పక్కల ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.